అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఈ మిల్లెట్ మిక్స్ పౌడర్ తోటి జావ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. కొలత ఎట్లా అనేది కూడా. ఇప్పుడు నేను ఒక గ్లాసు పిండిని తీసుకున్నానండి. ముందుగా దీన్ని కలిపి పెట్టుకోవాలి, కొంచెం గడ్డలు కట్టకుండా. ఎందుకంటే డైరెక్ట్ పిండి వేస్తే మనకు వేడి నీళ్ళల్లో గడ్డలు కట్టి జావ మంచిగా రాదు. అందుకోసమని ముందుగా పిండిని మనం ఈ విధంగా కలుపుకొని చక్కగా ఉండలు లేకుండా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు సాయంత్రం 7 అయిపోతుందండి. నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ 8:30 వరకల్లా తాగుతాను. అంటే ముందైతే ఇంతకుముందైతే మార్నింగే చేసుకునేదాన్ని. కొంచెం బాగా లేట్ అయ్యేది, చల్లారడం అట్లా ఇబ్బంది అయ్యేది. మనకి ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఫర్మెంటేషన్ అయ్యి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నైట్ చేసి పెట్టుకుంటున్నాను. నేనేం చేస్తానంటే నాకు కట్టెల పొయ్యి అనుకూలంగా ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద ఇగో ఈ మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. ఇగో ఎసరు పెట్టాను. ఒక గ్లాస్ పిండికి నేను ఒక గ్లాసు వాటర్ తోటి పిండి కలిపి పెట్టుకున్నాను. 9 గ్లాసులు ఎసరు పెట్టారండి. ఎసరు బాయిల్ అవుతుంది. ఎసరు బాయిల్ అయిన తర్వాత మనము ఈ కలిపి పెట్టుకున్న పిండిని చక్కగా దాంట్లో పోసి కలుపుకోవాలి. మనము ఇట్లా పొద్దున్నే ఉదయం 8:30, 9 లోపు కనుక మనము ఇది తాగేసామంటే మంచి ఎనర్జీ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. బీపీ, షుగరు ఇలాంటివి ఉన్న వాళ్ళకు పొద్దున్నే టిఫిన్ల కంటే ఇప్పుడు ఇంకా ఈ ఎండాకాలం అయితే ఇది చాలా మంచి హెల్త్ ఫుడ్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే మేము అదే వాడతాం కాబట్టి. చూసారు కదా, ఏం ఉండలు లేకుండా కలుపుకున్నాను చక్కగా. ఇప్పుడు ఇందులో వేసిన మన ఈ బార్లీ ఇవి కూడా మంచిగా నాని మార్నింగ్ వరకు అయితే తాగుతుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉండదండి. ఇంకా వీలుంటే మనకు మజ్జిగ ఉందనుకోండి, మార్నింగ్ తాగేటప్పుడు కొంచెం ఇది గట్టి పడుతుంది మార్నింగ్ వరకు. దాన్ని మంచిగా మనం కలిపేసుకొని మజ్జిగ లాంటిది ఉన్నా కూడా మనము కలుపుకొని తాగొచ్చు. ఇక డైలీ మజ్జిగలు ఉండవు ఏముండవు అనుకుంటే డైరెక్ట్ ఇదే ఇట్లనే తాగేసుకోవచ్చు ఉప్పు కలుపుకొని. ఇప్పుడు నైట్ ఉప్పు వేసుకొని పెట్టుకోవద్దండి. మనం మార్నింగ్ తాగేటప్పుడు మాత్రమే కలిపేసి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం వాటర్ కలిపి మనం తాగే విధంగా చేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే దీన్ని తాగుతారు ఎవరైనా కూడా. ఇప్పుడు ఈ విధంగా మనము పిండిని వేసిన తర్వాత ఖచ్చితంగా 15 to 20 మినిట్స్ మనము పొయ్యి మీద ఉడకనివ్వాలండి. ఎందుకంటే చూసారు కదండి, జావా 20 నిమిషాలు అయింది. ఇలా అంత చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది. వేడిగా పొగలు వస్తున్నాయి. దించి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పైన ఒక మంచి క్లాత్ను కప్పేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ చక్కగా నేను మజ్జిగ అలాంటివి ఏమి వేసుకోకుండా నేను డైరెక్ట్గానే ఉప్పు కలుపుకొని తాగేస్తాను. చూసారు కదా, మీరు కూడా అన్నీ కలిపి చేసుకోవడం వీలు కానోళ్ళు కనీసం ఈ మిల్లెట్స్ అన్నీ కలిపైనా నేను చెప్పిన విధంగా రెడీ చేసుకొని ఈ విధంగా చేసి డైలీ కనీసం ఎండాకాలం అన్నా తాగండి, పిల్లలకు తాగించండి. చాలా చాలా మంచి హెల్త్ ఫుడ్ అని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. ఉంటాను. చూసారు కదా, ఉంటానండి. బాయ్. మిల్లెట్ మిక్స్ జావా రెడీ అయిపోయిందండి. ఉంటాను. బాయ్. మీరు లావణ్య.